ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏదైతే కొత్త నూతన జాతీయ విద్యా విధానం అనుసరించి కొత్త సిలబస్ ప్రకారం కొత్త సిలబస్‌ని అయితే రూపొందించడం జరిగిందనమాట. సిలబస్ మార్పు, కొత్త పాఠ్య పుస్తకాలపై ఎన్‌సీఈఆర్‌టీ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్‌టీ మనకి కీలక ప్రకటన విడుదల చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు విడుదల చేస్తున్నట్లు తెలిపిందనమాట. 3వ తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి పుస్తకాలు మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని తెలిపింది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023, 24 ఎడిషన్స్ పాఠ్యపుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు కూడా తెలిపింది. మారిన కరికులం అనుగుణంగా 6వ తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పోర్టల్లో బ్రిడ్జ్ కోర్సును కూడా అయితే తీసుకొచ్చిందనమాట. పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023ని అనుసరించి 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు మాత్రమే ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకొస్తుంది. 3వ తరగతి పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతి పాఠ్యపుస్తకాలు మే మధ్యలో విడుదలవుతాయి. 4, 5, 9, 11 తరగతులకు ఇక్కడ బఫర్ స్టాక్ సిద్ధంగానే ఉంది. అన్ని పాఠ్యపుస్తకాలు డిజిటల్ కాపీలు మా వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కొత్త సిలబస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త సిలబస్లో మార్పులు ఏంటంటే 3వ తరగతి, 6వ తరగతిలో మాత్రమే మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. బుక్స్ మిగిలినవన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని